క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యగ్రంథ పట్టణాలు మనకు నేర్పిస్తున్నటువంటి విషయం ఏమిటంటే, పరలోక రాజ్య ఆధ్యాత్మిక సారాంశము పేదలకు సువార్తను బోధించటము. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ముందు దేవుడు బప్తిస్మ యోహానుని ఈ లోకానికి పంపి ప్రభు మార్గాన్ని సిద్ధపరిచారు. ప్రభు మార్గాన్ని సిద్ధపరచడం ద్వారా బప్తిస్మ యోహాను ప్రవక్తగా పరిగణింపబడ్డాడు. అయితే ఈనాటి సువార్త పట్టణాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే, యూదుల్లో అట్టడుగు వర్గం వారైన పాపులు సుంకరులు బప్తిస్మ యోహాను గారి యొక్క బోధనలను ఆలకించి వాటిని పాటించి బాప్తిస్మము పొంది ప్రభు యొక్క రాజ్యానికి దగ్గరయ్యారు. అలాగే యూదుల్లో అగ్రవర్ణం వారైనటువంటి ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు బప్తిస్మ యోహాను గారి యొక్క బోధనలకు వ్యతిరేకంగా ఉంటూ ఆయనను అనేక విధాలుగా విమర్శించారు. ఆయన బోధించే బోధనలు తప్పని చెప్పారు. ఆయనకు పిచ్చి పట్టిందని అన్నారు. ఆయనకు దయ్యం పట్టిందని అన్నారు. అలాగే ప్రజల అవసరార్థమై ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రజల యొక్క వ్యాధి బాధలను నయం చేస్తూ వారి కష్టాల్లో తోడుగా ఉంటున్నటువంటి యేసు ప్రభును కూడా ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు అనేక విధాలుగా విమర్శించారు. ఆయనను తిండిపోతు అన్నారు. మద్యపానం సేవించువానిగా పరిగణించారు. ఆయన చేసే బోధలు తప్పని చెప్పారు. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. నా మాటల్ని పాటించు ప్రతివాడు తన ఇంటిని రాతిపై కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అని ప్రభు చక్క సమాధానం ఇస్తూ ఉన్నారు. అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనంలో నా బోధనలను ఆలకింపని వానికి తీర్పు చెప్పువాడు ఒకరున్నారు అన్నటువంటి మాటని మనం వినబోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన దైనందిక జీవితంలో కూడా మనకు మంచి చేసేవారిని మనం తృణీకరిస్తూ ఉంటాం. ప్రస్తుత సమాజంలో నీతి నియమాల గురించి ఆలోచించేవారు చాలా తక్కువగా ఉన్నారు. బెల్లం చుట్టూ చీమలు చేరినట్లుగా అన్యాయంతో అల్లుకుపోయినటువంటి బలవంతుని చుట్టూ ప్రజలు చేరి ఆ బలవంతుణ్ణి సమర్థిస్తున్నటువంటి సన్నివేశాలని ఈ నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మరియు బప్తిస్మ యోహాను గారు ఈ లోకానికి మంచి చేయడానికి వచ్చారు. కానీ ఇద్దరూ కూడా పరిసయ్యుల చేత ధర్మశాస్త్ర బోధకుల చేత తృణీకరించబడ్డారు, వ్యతిరేకించబడ్డారు. ఒకవేళ వీరిద్దరి జీవితాల్లో జరిగినటువంటి అవమానాలు మన జీవితంలో కూడా జరుగుతున్నట్లయితే వాటిని సహించడానికి కావలసినటువంటి ధైర్యాన్ని, శక్తిని, బలాన్ని దేవుడు మనకు దయచేసినట్లుగా ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమేన్.